తులారాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికంగా ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా అధికంగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా ఆకస్మిక మార్పులు చేర్పులు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోటి అభిప్రాయ భేదాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. తొందరపాటు మాటల వల్ల వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కానీ ఎదుటి వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు ఈరోజు రాశివారు చాలా జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో బాధ్యతగా మెలగడం మంచిది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా చికాకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. మహిళలకు సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు ఉన్నతనాకన సాగుతాయి. తులారాశి వారికి వడకాసుచ రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా అధికమవుతుంది. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. సభలు సమావేశాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. పనులు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని ఈరోజు బాగా వేధిస్తాయి. శత్రువులు సైతం వీరి మీద పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా ధనురాశి వారికి స్థిరంగా ఉండవు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి మాత్రం అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలను వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. సినీ టీవీ కళాకారులకు ఓడరుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులు మానసిక ఆందోళన అధికమవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరిలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతోటి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఈరోజు మకర రాశి వారికి పదే పదే గుర్తుకు వస్తాయి. పరిస్థితులు క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం కూడా చేతికంతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలు ఒడిదుడుకులు తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.